హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. నోట్లో వేసుకుంటే కరిగిపోయే సున్నుండ. సో అలాంటి నేతి మినప సున్నుండని ఎలా చేస్తున్నానో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే మినుములు వేయించుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెం బియ్యం వేసాను అనమాట, నోట్లో చుట్టుకోకుండా ఉండడానికి. సో ఇదొక టిప్. అండ్ ఇవి వేయించేసి ఆరపెట్టేసేయాలన్నమాట. మీ పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగితే ఖచ్చితంగా ఇంట్లోనే తయారు చేసేవ్వండి. వాళ్ళకి హెల్త్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా వాళ్ళకి నచ్చుతుంది అనమాట. సో బెల్లాన్ని అయితే చిట్మేసి పెట్టుకున్నాను. గార్నిషింగ్ కోసం పిస్తా పప్పులు రెడీ చేశాను. అండ్ బాగా వేడివేడిగా కాచేసిన నెయ్యి అనమాట ఇది. సో వేడిగా ఉండాలి నెయ్యి. అండ్ దీన్ని ఇప్పుడు మినప్పిండిలో వేస్తున్నాను. పిండి బయటే పట్టించానండి మిల్లులో. సో అది అనమాట, అందుకని అంత మెత్తగా ఉంది, బరగ్గా ఉండకుండా. సో చక్కగా ఇప్పుడు నెయ్యి వేసి ఉండలు చుట్టేసుకోవాలి. అదండి సంగతి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో టైం లేకపోతే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు, మీ పిల్లలకి కూడా నచ్చుతుందన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి అండి. అండ్ ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను. నేను ఎప్పుడు మా కస్టమర్స్కి తూచినట్టుగా వేయనండి, కొంచెం ఎక్స్ట్రానే వేస్తామన్నమాట. సో అది మా లవ్ వాళ్ళ పట్ల. సో అదండి సంగతి. ఇప్పుడైతే లేబులింగ్ కూడా చేసేసి డిస్పాచ్ చేసేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆస్కింగ్ యూ వన్స్ అగైన్. బాయ్.